హాయ్ అండి, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే నేను మా ఆయన కలిసి రాజమండ్రి అయితే అర్జెంట్ పని మీద ఒక వెళ్తున్నాం అనమాట. లేట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి మార్నింగ్ ఎలాగో ఆదర్శ వాళ్ళకి బాక్సులు పెట్టాలి కదా, లంచ్ బాక్సులు. సో ఇంకా అప్పుడే ఇంకా లేచి ఇంకా వాళ్ళతో పాటు రెడీ అయిపోయి ఇంక వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట. తొందరగా వెళ్తే ఏ పనైనా మార్నింగే తొందరగా అయితే అవుతుంది కదా, అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే వీళ్ళకి లేచి లంచ్ బాక్స్లో అయితే పెట్టేసి వీళ్ళు వెళ్ళిన తర్వాత అయితే రెడీ అయ్యి వెళ్తాం అనమాట. అసలు వీళ్ళని కూడా తీసుకెళ్దాం అనుకున్నాము, కాకపోతే క్లైమేట్ వర్షం వచ్చేలా ఉందన్నమాట. వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది కదా. అసలే ఇప్పటికి మొత్తం మా ఫ్యామిలీ అందరికీ రొంపలే అనమాట. ఇంకా జ్వరాలు కూడా యాడ్ అయ్యాయి అనుకో, ఇంకా చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి ఇంక పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు. అదే పెద్దవాళ్ళు అనుకోండి పర్వాలేదు కదా, వర్షం తడిచినా కొంచెం మనం తట్టుకోగలుగుతాం. పిల్లలు ఏంటంటే వర్షంలో కొంచెం తడిచారనుకో వాళ్ళకి ఫీవర్స్ వస్తాయి, మళ్ళీ హాస్పిటల్ తిప్పి మళ్ళీ వాళ్ళకి ఇంజెక్షన్స్ అవి చాలా తలకాయ నొప్పి ఎందుకులే అని చెప్పేసి ఇంక వాళ్ళని అయితే ఇద్దరిని రెడీ చేసేసి అయితే స్కూల్కి పంపించేసాను అనమాట. అసలు సాత్విక అయితే ఏడుస్తుందేమో అని అనుకున్నాను, కానీ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కాబట్టి వాళ్ళ అన్నయ్యతో పాటు మామూలుగానే వెళ్ళిపోయింది. మేము స్టార్ట్ అయినప్పటికీ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట. ఇంకా వెయిట్ చేస్తే ఇంకా అలాగే టైం అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంక బండి మీద అయితే ఎక్కేసి ఇంకా వెళ్ళామన్నమాట. అయితే మా ఊరికి దగ్గరగా తాపేశ్వరం, ఇప్పనపాడు అని 2 ఊర్లు ఉంటాయి. కరెక్ట్గా ఆ 2 ఊర్లు దాటినప్పటికీ మళ్ళీ వర్షం ఎక్కువ అయిపోయింది అనమాట. అందుకని ఇంకా అక్కడ ఒక టెంపుల్ ఉంటే అక్కడైతే ఆగాము. మాతో పాటు ఇంకా చాలా మంది అయితే ఆగారనమాట. ఇంకా మేము కూడా ఆగి కాసేపు అయితే కూర్చున్నాము. అయితే కూడా అంబ్రెల్లాలు అయితే తీసుకెళ్ళాము అనమాట. ఒకటి మొన్న నెట్లో బుక్ చేశాను కదా, షార్ట్ పెట్టాను కదా, అది తర్వాత పెద్ద అంబ్రెల్లా కూడా 2 తీసుకెళ్ళాం అనమాట. నేను అంబ్రెల్లా వేసుకొని వెనకాల పట్టుకుని కూర్చున్నాను అనమాట. అయితే ఆ ఫోర్స్ ఉంటుంది కదా గాలికి, అది ఏంటో మొత్తం టాప్ లేచిపోతుంది అనమాట అంబ్రెల్లా. అందుకని నేను ఏం చేశానంటే ముందు పట్టుకున్నారు ఒక చేతితో, నేను వెనకాల కాడు ఉంటుంది కదా ఆ హ్యాండిల్ని పట్టుకున్నాను అనమాట. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి క్యాష్వారం అనమాట. ఇది క్యాష్వారం దగ్గర ట్రైన్ వెళ్తాయి కదా, అక్కడైతే ఆపేశారు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము మెల్లగా ఇంకా వెళ్ళిపోయి అక్కడ కొంచెం వర్షం తగ్గింది అనమాట. ఇంకా అందుకని అక్కడ అంబ్రెల్లా అయితే మూసేసాము. మళ్ళీ ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి మళ్ళీ రైజ్ అయిపోయింది వర్షం. ఇంకా అంబ్రెల్లా అలా కాసేపు పట్టుకుని కాసేపు క్లోజ్ చేసి అలా అయితే వెళ్ళామన్నమాట. అయితే ఆ ఫోర్స్కి వెనక్కి వెళ్ళిపోయేది అంబ్రెల్లా. నాకు ఏదో నవ్వు వచ్చేసేది అనమాట. అలా వెళ్ళినప్పుడు పక్క నుంచి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏమో మమ్మల్ని చూసేవారు. అగో చూడండి అంబ్రెల్లా ఏమైంది, ఆ ఫోర్స్కి వెనకాల చూడండి ఆ ఓస్ ఎలా వచ్చిందో బయటికి, అలా అయిపోయింది. ఇంక నేను అలా పట్టుకుంటే ఈయన ముందు జస్ట్ ఒక హ్యాండ్తో పట్టుకునేవారు అనమాట ఎగరకుండగా. అయితే ఇంకా అలా అయితే మేము రాజమండ్రి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము వెళ్ళాం కదా ఒక పని నిమిత్తమే, ఆ పని అయితే ఇంకా అవ్వలేదనమాట. ఈవినింగ్ వరకు టైం పట్టేలా ఉంది. ఇంకా మాకు ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా అక్కడ వివేక్ బిర్యానీ ఉంటుంది కదా, రాజమండ్రిలో ఫేమస్ బిర్యానీ ఉంది కదా, అక్కడికి అయితే వెళ్ళాం అనమాట. అక్కడ ఒక మటన్ బిర్యానీ అయితే తీసుకున్నాము. అది 300 చెప్పారు, కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది అనమాట. క్వాంటిటీ తక్కువ, తర్వాత పీసులు కూడా చాలా తక్కువ వచ్చాయి. మొత్తం గ్రేవీ నిండా ఆయిల్ అసలు తినలేకపోయాం బాబా, ఎందుకు వచ్చింది అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఇంకా డబ్బులు ఇచ్చాం కదా అని ఇంకా వేస్ట్ చేయకుండా మొత్తం మీద అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా మాకు టైం పట్టేలా ఉందన్నమాట ఈవినింగ్ వరకు. ఇంకా అందుకని ఇంకా నల్లమల సందు ఉంది కదా, అక్కడికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే ఆదర్శ్కి షార్ట్స్ తీసుకున్నాము. ఈ షార్ట్ ఒక్కోటి వీళ్ళు చెప్పడం 150 చెప్పారనమాట. మేము అడగగా 50 రూపీస్కి అయితే ఇచ్చారు. అలాగా 4 షార్ట్లు అయితే తీసుకున్నాము. 200 తీసుకున్నారనమాట. తర్వాత ఇంకా అక్కీకి అయితే డైలీ వేర్కి కొన్ని టీ షర్ట్ లాంటివి తీద్దాము, ఆదర్శకి కూడా తీద్దామని చెప్పేసి డిమార్ట్కి వచ్చాము. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, నేను ఎప్పుడైనా ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అవసరమైనవి మాత్రమే తీసుకుంటాను, అవసరం లేని తీసుకోను అని చెప్పేసి అన్నాను కదా. ఇలాగనమాట, నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా కేవలం అవసరమైనవి మాత్రమే తీసుకుంటాం అనమాట. డిమార్ట్లో అసలు కిరాణాకు సంబంధించిన ఏ వస్తువు కూడా మేమైతే తీసుకోము. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాంటివి షార్ట్లు, తర్వాత వీళ్ళకి టీ షర్ట్లు లాంటివి తీస్తానమాట. అయితే ఆదర్శ్కి ఒక 5 జతలు, అక్కీకి ఒక 5 జతలు తీసుకున్నాము. ఎందుకంటే ఇవి మనకి చాలా బాగుంటున్నాయి అనమాట. తొందరగా కలర్ షేడ్ అవ్వకపోవడం అలా ఉంటున్నాయి. అందుకని ఎప్పుడైనా రాజమండ్రి అలా వచ్చినప్పుడు వీళ్ళిద్దరికి కంపల్సరీ తీసుకుంటాను అనమాట. అలాగే ప్యాడ్ తీసుకున్నాను, అలాగే ఆదర్శ్కి ఒక స్పెట్స్ తీసుకున్నాను, అక్కీకి ఒక చెప్పుల జత తీసుకున్నాను అనమాట. అయితే ఆదర్శ్కి ప్యాడు స్పెట్స్ ఎందుకు తీసుకున్నానంటే మొన్న మా స్కూల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, స్పీచ్ కాంపిటీషన్ జరిగిందనమాట. నేను ఏమన్నానంటే నీకు దీంట్లో ఫస్ట్ వస్తే కనుక నేను ఏదైనా గిఫ్ట్ కొంటానని చెప్పేసి అన్నాను అనమాట. సో నేను అలా అన్న తర్వాత వాడు బాగా చదివి అక్కడ పెర్ఫామ్ చేయడం కూడా చాలా బాగా చేశాడనమాట. నేనైతే చూడలేదు ఎలా పెర్ఫామ్ చేశాడు అనేది, కానీ రిజల్ట్ అయితే అనౌన్స్ చేసి గిఫ్ట్లు ఇస్తారు కదా, అప్పుడైతే ఆదర్శ్కి ఫస్ట్ వచ్చిందనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకని మరి వాడికి ప్రామిస్ అయితే చేశాను కదా, అందుకని వాడికి ఒక స్పెట్స్ తర్వాత ఒక ప్యాడ్ కొన్నాను అనమాట. అసలు ప్యాడ్ అయితే ముందే తీసుకున్నాను, ఎప్పుడు జూన్లో అంటే స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడే తీసుకున్నాను. అయితే వాడు కొన్న 10 డేస్కే పోగొట్టేసాడు అనమాట. ఇంక వాడికి బుద్ధి
రావాలని ఈయన ఏమన్నారంటే ఇంకేం కొన్నావు, నేను ఆ ప్యాడ్ వాడికి ఇబ్బంది పడితే తెలుస్తుంది అని చెప్పేసి అన్నారనమాట. కానీ మొన్న ఎగ్జామ్స్ జరిగినప్పుడు పాపం అందరిని అడిగి రాసుకుంటున్నాడు. అది కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది, బాధ అనిపించింది. ఇంకా అందుకనే ఇంకా ప్యాడ్ అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా వస్తూ ఇక్కడ మొబైల్ స్టోర్ ఒకటి ఉంది, ఇంకా అక్కడికైతే వచ్చామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జ్, తర్వాత వాషింగ్ మిషన్ ఈ 3 షెడ్కి వచ్చేస్తున్నాయి. కొత్తవి మార్చాలన్నమాట. అందుకని అసలు అడుగుదాము అని చెప్పేసి ఎంతెంత రేట్లో ఉంటాయి ఏంటి, ఎక్స్చేంజ్లో ఉన్నాయని చెప్పేసి అడిగాము. కాకపోతే ఇప్పుడైతే ఏ ఎక్స్చేంజ్లో లేవన్నమాట. అయితే మొబైల్ గురించి అడిగాము. మొబైల్ అయితే నేను మెయిన్ ఎందుకంటే యూట్యూబ్లో క్లారిటీ ఉండట్లేదు వీడియోస్. సో ఇంకా క్లారిటీ 4K క్లారిటీ ఉన్న మొబైల్స్ ఏమన్నా ఉంటాయా అని అంటే నాది ఎక్స్చేంజ్లో తీసుకుంటారా అంటే తీసుకుంటానన్నారు అనమాట. ఎంత 6,000 చిల్లర అయితే ఇస్తారన్నారు. అయితే మొబైల్స్లో అయితే ఐఫోన్లో కాకుండా ఆండ్రాయిడ్లోనే 64,000 ఎంత ఉందండి మొబైల్. అదైతే ఉంది, అది బాగుంటుంది అని చెప్పేసి అన్నారనమాట. మాకు చూపించారు వీడియో అది తీసి, చాలా బాగుంది క్లారిటీ. కానీ 54,000 అలా ఉందనమాట. నాకైతే తీసుకోవాలని ఉంది కానీ అంత మనీ తోగలేను. అందుకని ఇంకేం అనలేదు. సరే అని 2 డేస్లో వస్తానని చెప్పేసి వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి ఇంకా అవన్నీ చూసుకుంటూ వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోయింది అనమాట. అంటే నల్మల సందుకి ఫస్ట్ ఒకసారి వెళ్ళాము, తర్వాత డీమార్ట్కి వెళ్ళిన తర్వాత టవల్స్, తర్వాత కట్టెన్లు ఇవన్నీ డీమార్ట్లో ఉన్నాయి కానీ నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది అనమాట. ఇంక సరే ఎలాగ తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ నల్మల సందుకి వెళ్ళాం. అక్కడ ఇంకా అన్నీ తిరిగి రోజ్ మిల్క్ ఇవన్నీ తాగేసరికి లేట్ అయింది. ఇంకా వచ్చేసరికి ఇంక ఇలా చీకటి పడిపోయింది అనమాట. అయితే మరి పిల్లలు ఏం చేశానంటే మా ఫ్రెండ్ ఉంది శాంతి అని చెప్పేసి నా కొలీగ్, తనకు ఫోన్ చేసి ఇద్దరిని కొన్ని దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత నాకు ఇలా రాజమండ్రి వెళ్ళాను కదా లేట్ అవుతుంది, వచ్చిన తర్వాత నేను వచ్చి తీసుకుంటానని చెప్పేసి అనమాట. సో తను ఏం చేసిందంటే ఇద్దరిని తీసుకెళ్ళిపోయింది, తన దగ్గర పెట్టుకుంది అనమాట ప్రజెంట్. అందుకని మేము ఇంత ప్రశాంతంగా అయితే వచ్చాము. లేదంటే 4 గంటలకే స్కూల్ అయిపోతే ఇంకా అప్పటి నుంచి ఈ టైం వరకు పిల్లలు ఎక్కడ ఉంటారు, ఇబ్బంది కదా. ఇంకా ఫ్రెండ్ అయితే హెల్ప్ చేసింది అనమాట. వాళ్ళిద్దరిని తన దగ్గర తీసుకెళ్ళిపోయింది. ఇంకా మేము వెళ్ళిన పని కూడా అయిపోయింది అనమాట. ఇంక ఇంటికైతే జాగ్రత్తగా వచ్చాము. అయితే పేస్ట్ అయిపోయింది ఇంట్లో, రేపటికి లేదనమాట మార్నింగ్కి. మళ్ళీ మార్నింగే ఈయన లేపితే వెళ్ళమన్నా అనుకో తిట్టుకుంటూ ఉంటారు. అందుకని ఇంక అప్పుడే గుర్తు చేశాను పేస్ట్ లేదని. ఇది మా ఊర్లో ఉన్న విక్టరీ బజార్ అనమాట, మా స్కూల్ దగ్గరలో ఉంటుంది ఒకటి. అక్కడికైతే వెళ్ళి ఒక పేస్ట్ అయితే తీసుకున్నారు. ఒకటి అనమాట. ఇంకా చెప్పాను కదా కిరాణా సామాన్లు ఇలాంటి స్టోర్స్లో తీసుకోమన్నమాట. మనకి రేటు తక్కువ, ఆఫర్స్ అలా అనిపిస్తాయి కానీ యాక్చువల్గా చెప్పాలంటే రేట్ ఎక్కువగానే ఉంటాయి. కిరాణా షాపులను తీసుకోవడమే మంచిది అనమాట. హోల్సేల్ కిరాణా షాప్ ఉంటుంది కదా, అక్కడైతే తీసుకుంటాము. ఈ పేస్ట్కి మాత్రమే అంటే ఈరోజు మంగళవారం ఆ షాప్స్ ఉండవు అనమాట, ఇలాంటి స్టోర్స్ ఉంటాయి. అందుకని అక్కడైతే తీసుకున్నాం. లేకపోతే ఇది కూడా కిరాణా షాప్లోనే తీసుకుందాము. ఇంకా అది తీసుకుని ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంక పిల్లల్ని తీసుకుని రావడమే. ఎప్పటికీ 8:30 అయిపోయింది. నాకు తెలిసి ఇంకా అక్కడ భోజనం చేసేసి ఉంటారు పిల్లలు, ఇంక మేమే అనమాట. ఇంకా చూడండి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ ఇది మా ఫ్రెండ్ హౌస్ వాళ్ళు కొత్తగా రీసెంట్గానే కట్టుకున్నారనమాట. వాళ్ళు ఫుల్ హౌస్ అయితే హోమ్ టూర్ అయితే పెట్టాను, మా ఫ్రెండ్ హౌస్ టూర్ అని చెప్పేసి పెట్టాను. ఇదేనండి ఆ హౌస్. ఇప్పుడు పైకి వెళ్తాను, ఇద్దరు అసలు ఏం చేస్తున్నారో చూడాలి. అక్కి ఆదర్శ్ తిను మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట, వాళ్ళ ఇల్లు ఇది. అయితే అక్కి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, అదిగో లోపల అక్కడ వంటింట్లో ఉంది కదా, బండి తీసుకుని వస్తుంది చూడండి, ఆ బండితో ఆడుకుంటున్నట్టుంది. ఇంకా మమ్మల్ని చూసి ఇంకా బండి తీసుకెళ్ళిపోతాను ఇంటికి, బండి తీసుకెళ్ళిపోతాను అంటుంది. ఇంకా కాసేపు అలాగే దాంతో ఆడుకుని ఇంక మేము కూడా దాంతో కాసేపు మాట్లాడి ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరాం అనమాట. ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసరికి ఇంటికి వచ్చేసరికి 8:45 అలా అయింది. ఇంకా ఆ టైంలో ఏం వండుతాను చెప్పండి. ఇంకా నేను అన్నాను ఏమైనా టిఫిన్ చేసేద్దాం బయట అని అన్నాను. అంటే సరే అయితే బయట తినేద్దామని చెప్పేసి ఇంకా అలా వెళ్తూనే పిల్లలతోనే వెళ్ళామన్నమాట. అయితే ఆర్కే టిఫిన్ సెంటర్ అని కొత్తగా పెట్టారు మండపేటలో, అంటే రావులపల్లిలో ఇది ఫేమస్ ఆర్కే టిఫిన్ సెంటర్. అదే బ్రాంచ్ ఇక్కడ పెట్టారనమాట మండపేటలో. సో ఇంక అక్కడికి వెళ్దాము, టిఫిన్ బాగుంది అంటున్నారు అందరూ, చాలామంది అది తింటున్నారని అంటే సరే వెళ్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత నేనైతే ఒక చపాతీ అయితే తీసుకున్నాను, ఈయనైతే ఇడ్లీ తీసుకున్నారనమాట. చపాతీ చాలా బాగుందండి. మామూలుగా అయితే చపాతీ సాగుతూ గట్టిగా ఉంటుంది కదా, అలా ఏం లేదు, చాలా సాఫ్ట్గా. కర్రీ కూడా చాలా బాగుంది. కర్రీ అయితే 2 సార్లు వేయించుకున్నాను, 3ఓసారి వేయించుకోవడానికి వెళ్తేనే అయిపోయిందండి అని చెప్పారు. ఇంకా అంతే, దాంతో అడ్జస్ట్ అయిపోయాను. ఒకటేమో
క్యారెట్ కూర, ఇంకోటేమో బఠానీ కూర అనమాట. చాలా టేస్ట్గా ఉంది. ఇక్కడ ఈ ఆర్కే సెంటర్లో మార్నింగ్ నుంచి టిఫిన్స్ ఉంటాయండి. నైట్ 12 వరకు కూడా టిఫిన్స్ ఉంటానే ఉంటాయి. అస్సలు ఎంత రష్గా ఉందంటే ఒకసారి కూడా వచ్చామన్నమాట ఇలాగే నైట్ టైం, అప్పుడు కూడా చాలా రష్గా ఉంది. ఇప్పుడు కూడా చూడండి ఎంత రష్గా ఉందో. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 9:30 అలా అయింది. కానీ ఎంత రష్గా ఉందో. అలాగే ఆఫ్టర్నూన్ టైంలు కూడా మినీ మీల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ ఉంటాయంట. తర్వాత మిల్క్ షేక్స్, తర్వాత ఇంకా ఐస్ క్రీమ్స్, ఇలా చాలా ఉన్నాయి. మళ్ళీ దీనికి అటాచ్డ్గా అంటే దగ్గరగానే పక్కనే మళ్ళీ నేతి బొబ్బట్లు ఉంటాయి కదా, లైవ్లో చేస్తారు కదా, అది కూడా ఉందన్నమాట. అది తెలియదు కానీ మేము టిఫిన్ అయితే తినేసి ఇంక వెళ్ళిపోయాము. అక్కడైతే ఇంకా హ్యాండ్ వాష్ కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్నాం. మేము రావులపాలెంలో తిన్నాము. అప్పుడు ఆర్కే సెంటర్లో పొట్టిక్కలు ఇచ్చారనమాట. 2 రకాల పొడులు, తర్వాత నూనె, ఇవన్నీ ఇచ్చారు. అది ఎంత బాగుందో. మరి అవి ఇక్కడ ఉంటాయో లేదో తెలీదు. మేము ఇంకా ఏం ప్రిఫర్ చేయలేదు కానీ ఓన్లీ నైట్ టైం కదా ఎందుకులే అని చెప్పేసి నేనైతే 2 ఇడ్లీ, నేనైతే ఒక చపాతీ అయితే తీసుకున్నాను అనమాట. నేను ఎందుకు చపాతీ తీసుకున్నానంటే అక్కి కూడా తింటుంది అనమాట చపాతీ, అందుకని ఇంకా అది కూడా తింటుందని తీసుకున్నాను. ఇంకా ఆదర్శ్ చూడండి అసలు ఎక్కడున్నా సరే, మేము ఉన్న చోట తప్ప మీలా అన్ని చోట్ల ఉంటాడు వీడు. తర్వాత ఇంకా జాగ్రత్తగా ఇంకా వచ్చాము. ఈ ఆర్కే టిఫిన్ సెంటర్ మా ఇంటికి దగ్గరలోనే అనమాట. ఒక 2-3 మినిట్స్ జర్నీ అనమాట, అంతే. అంతకుమించి ఇంకెక్కువ దూరం ఉండదు. ఇంకా అందుకని ఇక్కడైతే తినేసి ఇంకా బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది. ఇంక ఇంటి దగ్గరే కదా అని ఇంకా మెల్లగా అయితే వెళ్ళిపోయాం అనమాట. వీళ్ళ బ్యాగులు, తర్వాత వీళ్ళ ఇవి ఉంటాయి కదా లంచ్ బాక్సులు పట్టుకెళ్ళారు కదా ఆ బుట్టలో, ఇంక ఇవన్నీ మోసుకుంటూ వెళ్ళాం అనమాట. వెళ్తూ ఏంటంటే పట్టుకెళ్ళిన సామాన్లన్నీ ఒకసారి ఇంటికి వెళ్ళి ఆ బయట లాక్ తీసి లాస్ట్ రూమ్ ఉంది కదా అక్కడ పెట్టేసి వెళ్ళాం అనమాట. ఎందుకంటే క్యారేజీలు ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ బండి సరిపోదని చెప్పేసి. ఇక చూడండి ఇవన్నీ కూడా రాజమండ్రి నుంచి తెచ్చినాయి. మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి కదా, అవి వచ్చేసి మేము ఇంకా వాళ్ళు క్లోజ్ చేసేటప్పుడు అడిగామన్నమాట. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే 100కి 6 ఇస్తానన్నారు. నేను 7 ఇమ్మన్నాను అనమాట. మామూలుగా అడిగాను ఇస్తే ఇస్తారు, లేకపోతే 6 తీసేసుకుందామని. కానీ వాళ్ళు ఏంటో 7 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసేటప్పుడు ఇదిగో ఇంకోటి తీసుకోండి అని చెప్పేసి ఇంకోటి ఇచ్చారనమాట. అలా మొత్తం 8 ఇచ్చారు మొక్కజొన్న పొత్తులు 100 రూపీస్కి. నేను ఏం చేశానంటే శాంతికి ఒక 4 మొక్కజొన్న పొత్తులు ఇచ్చేసి ఇంకొక 4 అయితే నేను ఇంట్లో ఉంచుకున్నాను అనమాట. ఇంకా పట్టుకెళ్ళిన వస్తువులు అనమాట. అలాగే ఉల్లిపాయలు కూడా తీసుకున్నాము. అక్కడ బాగున్నాయి. 2.5 కేజీలు 50 రూపాయలకి ఎంతో ఇచ్చాడనమాట. సో అందుకని అవి తీసుకున్నాను. ఇంకా నేను అక్కడ ఏమేమి కొన్నానో ఒక్కొక్కటి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ కట్టెలను చూడండి, కట్టెలను తీసుకున్నాను అనమాట. ఇవి మామూలుగా అయితే ఒక్కొక్కటి 250-300 చెప్పారన్నమాట. ఒక్కొక్కటి ఇది 4 మాల సందులోనే. మేము జత తీసుకున్నాం ఇదే మోడల్లో. ఇది ఒక కలరు, తర్వాత ముక్కుపొడం కలర్ ఉంటుంది కదా అదొకటి తీసుకున్నాం. చింతపిక్క కలర్ ఉంటుంది కదా, ఈ 2 కలిపి తీసుకున్నాను అనమాట జత కింద. వాళ్ళు చెప్పడం 550-500 అలా చెప్పారనమాట. మేము అడగ్గా 350కి అయితే ఇచ్చారనమాట 2 కూడా. క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. కర్టెన్స్ అసలు లేవు, అంటే విండో కర్టెన్స్ ఉన్నాయి కానీ మెయిన్ డోర్ కర్టెన్స్ లేవన్నమాట. అందుకని 2 అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత ఈ కలర్ భలే ఉంది కదా, నాకైతే భలే నచ్చింది. ఇంకా అక్కడ గ్రీన్ కలర్, ఎల్లో కలర్ ఇవన్నీ చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటి మీద ఇది నాకు బ్రైట్గా అనిపించింది అనమాట. లుక్ బాగుంది, లుక్ వైజ్. అందుకని ఇంక ఈ డిజైన్లు అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ ఏంటంటే నల్మల సందులో ఇంకా చాలా షాప్స్ దగ్గర అంటే బయట వేశారు కానీ వాళ్ళకి నచ్చిన రేట్ చెప్తున్నారు అనమాట. ఒకళ్ళేమో 500 అంటారు, ఒకళ్ళేమో 550 అంటారు, ఒకళ్ళేమో 350కి ఇచ్చేస్తానంటారు, ఒకళ్ళేమో 300కి ఇస్తారంటారు. అది మనం వెళ్ళిన షాపు అడిగిన బేరాన్ని బట్టి ఉంటుంది అనమాట. తర్వాత ఈ ఫ్యాంట్లు చూసారా, ఈ ఫ్యాంట్లు కూడా చాలా బాగున్నాయి అనమాట. ఈయనకి ఏంటంటే ఫార్మల్ డ్రెస్సులు లేవన్నమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, ఈయన ముందు ఆటో డ్రైవ్ చేసేవారు కదా, చదువుకొని కూడా ఆటో డ్రైవ్ చేస్తున్నాం, ఏదైనా జాబ్ చేసుకో అనేదాన్ని అనమాట. అప్పుడు లేదు, ఇప్పుడు మనకి ప్రజెంట్ డబ్బులు నీడ్ ఉన్నాయి కదా, ఫైనాన్షియల్గా కొంచెం స్థిరపడిన తర్వాత మారుతానులే అన్నట్టుగా ఉండేవారు. అలాగే ఈయన ఆటో ఒక 4 సంవత్సరాల వరకు కూడా ఆటో డ్రైవ్ చేశారు. 4 ఒక 6 సంవత్సరాల వరకు చేశారు. ఇప్పుడు ఈ ఇయర్ అయితే ఈయన ఏంటంటే ఈయన చదువుకున్న క్వాలిఫికేషన్ బట్టి ఈయనైతే హెచ్డిబి బ్యాంక్లో జాయిన్ అయ్యారనమాట. మరి అక్కడ ఏది పడుతుంది వేసుకుంటానికి ఉండదు కదా, ఫార్మల్ డ్రెస్సులు కావాలంటున్నారంట. అందుకని ఇంక ఈ మధ్యన ఫార్మల్ ప్యాంట్లు, ఫార్మల్ డ్రెస్సులు తీసుకుంటున్నారు. ఇంకా అక్కడైతే ఆఫర్లో ఉందన్నమాట ఫార్మల్ డ్రెస్సులు. అందుకని 3 ప్యాంట్లు తీసుకున్నారు, 2 షర్ట్లు తీసుకున్నారు అనమాట. అవి కూడా చూపిస్తాను. తర్వాత ఈ టవల్స్ తీసుకున్నాము. ఈ టవల్ 2 వచ్చేసి 120 తీసుకున్నారనమాట. ఇవి వర్షంలో తడిచిపోతాయని చెప్పేసి అన్నీ దగ్గర పెట్టేసి కవర్లో నొక్కి పెట్టేసి డిక్కీలో పెట్టేసాం. అందుకని చూడండి నలిగిపోయినట్టుగా అయిపోయాయి, నుడతల కింద అయిపోయాయి. ఈ 2 టవల్ వచ్చి 120 తీసుకున్నారనమాట. ఇలాంటివి డీమార్ట్లో చూసాము, ఒక్కొక్కటి 120 ఎంతో ఉంది.
నాకు కాస్ట్ ఎక్కువ అనిపించే మళ్ళీ నల్మల సందుకెళ్ళి తీసుకున్నాము. ఒక్కోటి 60 రూపీస్కి అయితే ఇచ్చారు. కాటన్ కదా బాగుంది. తర్వాత ఆదర్శ్కి షార్ట్లు అన్నాను కదా ఇవేనండి. మొత్తం 4 తీసుకున్నాము. ఒక్కోటి 50 రూపీస్ అయితే పడింది. మామూలుగా మండపేటలో ఒకసారి అడిగితే 170 రూపీస్ చెప్పారు ఒక్కొక్కటి. అడిగితే ఎంతకి ఇస్తానన్నారు, 100 రూపీస్కి ఇస్తానన్నారు. ఇంకొకళ్ళైతే 120కి ఇస్తానన్నారు. కానీ ఇవి 50కి వచ్చాయన్నమాట. నాకైతే 50 కూడా ఎక్కువ అనిపించింది. కానీ వాళ్ళందరూ 50కి ఇవ్వడానికే చాలాసేపు బేరమాడితేనే కానీ ఇవ్వలేదు. ఇంకా అందుకనే 4 తీసుకున్నాము. కానీ బాగున్నాయి క్వాలిటీ వైజ్. మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది. 50 రూపీస్ కంటే పర్వాలేదు, బాగానే ఇచ్చాడు. తర్వాత ఇంకా అక్కికి మళ్ళీ నల్మల సందులోనే ఇంకొక షాప్ ఉందన్నమాట. అక్కడ భలే ఉన్నాయి. ఎలా అనుకుంటున్నారు, అక్కి ట్రౌజర్స్ ఉంటాయి కదా, అది ఒక్కోటి 30 రూపాయలు అనమాట. మరి క్వాలిటీ ఉండదేమో 30 రూపాయలు అని అనుకుంటారు మీరు. కాదు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవే అనమాట ట్రౌజర్లు. ఇది ఒక్కొక్కటి 30 రూపీస్. బాగుంది కదా. అంటే ఒక్కొక్క ట్రౌజర్ చూడండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అతికినట్టుగా ఉంటాయి. అలా ఏం లేదు, ప్లెయిన్లేనే అనమాట. ఇవి బాగున్నాయి, క్వాలిటీగా కూడా చాలా బాగున్నాయి. ఇవి 3 అంటే డీమార్ట్లో వీళ్ళకి డ్రెస్సులు తీసేసుకున్నాక మళ్ళీ రెండోసారి వెళ్ళానన్నాను కదా నల్లమల సందుకి, అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇవి షర్ట్లు ఎంత అనుకుంటున్నారు, 50 రూపీస్. బాగున్నాయి కదా, దీనికి డైలీ వేర్కి బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. మేము వచ్చే దారంతా కూడా నేను డిస్కషన్ ఏంటంటే ఇంత తక్కువ ధరకు వాళ్ళు ఎలా ఇస్తున్నారబ్బా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట. మా ఆయన ఏమనేవారంటే అవి స్మగ్లర్ గూడ్స్ అయినా అయి ఉండాలి, లేదంటే ఆల్రెడీ ఎవరో వాష్ చేసేసిన ఆల్రెడీ యూజ్ చేసినవి ఉంటాయి కదా అయినా అవ్వచ్చు అని అన్నారు. కానీ మేము అంతా కూడా క్లియర్గా చూసామన్నమాట. ఒకవేళ వాష్ చేసి అంటే వేరే వాళ్ళు వాడిని వాష్ చేసి అమ్ముతున్నారు అనుకుంటే కనుక వెనకాల ఉంటాయి కదా పేర్లు అవి ఉంటాయి కదా, అవి పెయింట్ వేసినప్పుడు ఎలా ఉంటాయి, అదే స్టార్టింగ్లో ఎలా ఉంటాయి అలా ఉండవు కదా, చెరిగిపోయి తర్వాత ఒక్కొక్క లెటర్ పోయి అలా ఉంటాయి కదా, అలా ఏమి లేవు. ట్యాగుల్లాగా చక్కగా ఉన్నాయి అనమాట. అంటే ఏంటంటే అవి యూజ్డ్ కాదనమాట. మరి అవి ఎలాగ అంత తక్కువగా ఎలా అమ్ముతున్నారు మాకైతే అర్థం అవ్వలేదు. చిన్నపిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా 50 రూపీస్, మహా అయితే 100 రూపీస్ అండి అంతే. చాలా బాగున్నాయి. అది ఎక్కడంటే నల్లమల సందులో చివరిని ఉంటుందండి, కళామందిర్ ఉంటుంది కదా, ఆ కళామందిర్ దగ్గరలో ఉంటుంది అనమాట చివరి షాపు. అన్నీ కూడా తక్కువగా ఉన్నాయి. తర్వాత అనుకున్నాం అనమాట, అయ్యో అనవసరంగా డీమార్ట్లో తీసుకున్నామని. కానీ డీమార్ట్లో తీసుకున్న ఏంటంటే అది లుక్ వైజ్ బాగుంటాయి. ఇవి ఏంటంటే డైలీ వేర్కి అలాగా వస్తాయి కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. తర్వాత అక్కికి తీసుకున్నాను అన్నాను కదా, ఇవేనండి రెయిన్బో స్లిప్పర్స్ అనమాట. ఆ కలర్లో ఉన్నాయి, నాకు చూడగానే నచ్చాయి, అందుకనే తీసుకున్నాను. అక్కి ఎప్పుడు చిన్నప్పుడు తీసుకున్నాను. అదేమైందంటే ఇప్పుడు పాదం పెరుగుతుంది కదా అక్కిది, అందుకని అవి సరిపోవట్లేదు. అందుకని ఇంక డైలీ ఇది యూజ్ చేసుకుంటుంది అని అవి అయితే తీసుకున్నాను. తర్వాత ఆదర్శ్కి అయితే స్పెట్స్ కొన్నాను. ఆదర్శ్కి ఇదివరకు ఒక స్పెట్స్ ఉందన్నమాట. ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు అది పెట్టుకునేవాడు బయట. ఒకసారి ఏం చేశాడు అనుకున్నాడు, వెళ్తూ దారిలో పడేశాడు అనమాట. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ డాడీ ఏంటంటే వీడికి అసలు వస్తువుల్లో భద్రత తెలియట్లేదని కొండం మానేశారు. అయితే మరి ఇప్పుడు అయితే మరి చెప్పాను కదా, నేను ప్రామిస్ చేశాను కదా, అందుకని ఇంక వాడికైతే తీసుకున్నాను. నాకు ఈ బుడ్డి పర్స్ భలే నచ్చింది. దాంట్లో ఏమీ లేదు, జస్ట్ ఒక చిన్న సూట్ కేసులా ఉందన్నమాట. కానీ నాకు బాగా నచ్చింది అనమాట, అందుకని ఇంక తీసుకున్నాను. పోయిన తర్వాత అక్కి అయినా యూజ్ చేసుకుంటుంది కదా, అంటే ఏమన్నా స్లేట్ పెన్సిల్స్ కానీ ఇలాంటివి వేసుకోవడానికి బాగుంటుంది కదా స్టైల్ కానీ తీసుకున్నాను అనమాట. ఈయనేమో అది ఎందుకు, అదేం చేసుకుంటావు అని అన్నారు. నేను ఏదో చేసుకుంటానులే తీయి అని చెప్పేసి మొత్తం మీద అయితే కొనేసాను. ఇది స్లిప్పర్స్ చెప్పాను కదా, రెయిన్బో స్లిప్పర్స్ అది కొన్నాను. స్పెట్స్ కొన్నాను అనమాట చిన్నవి. తర్వాత ఇంకా డీమార్ట్లో తీసుకున్న షర్ట్స్ అయితే ఇవన్నమాట. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 79 రూపీస్, 99 రూపీస్ అలా ఉన్నాయి. ఆదర్శ్కి అయితే చిన్నప్పటి నుంచి ఎక్కువ టీ షర్ట్లే వాడాను అనమాట. అది కూడా డీమార్ట్లో ఉన్న టీ షర్ట్సే. ఏంటంటే బయట షాపుల్లోని షర్ట్లు అవి ఉంటాయి కానీ అవి ఏంటంటే కలర్స్ షేడ్ అయిపోతున్నాయి అనమాట. ఆదర్శ్కి ఎప్పుడైనా షర్ట్లు తర్వాత టీ షర్ట్లు షాపుల్లో తీసాను అనుకో, అవి ఏమవుతున్నాయి అనుకుంటున్నారు, వాషింగ్ చేసేటప్పటికి కలర్ షేడ్ అయిపోతున్నాయి అనమాట. కానీ డీమార్ట్లో తీసిన షర్ట్లు అయితే కలర్ అయితే ఇప్పుడు వచ్చి షేడ్ అవ్వలేదు, అవి అలాగే ఉన్నాయి అనమాట, చాలా బాగుంటున్నాయి. అందుకని డీమార్ట్లో వీళ్ళకి డైలీ యూజ్కి షర్ట్లు, ట్రౌజర్స్ ఇవన్నీ ఎక్కువ అక్కడ తీస్తానమాట. అయితే ట్రౌజర్స్ ఎందుకు నల్మల సందులో చూసానంటే ట్రౌజర్స్ 99 రూపీస్ అలా ఉన్నాయి అనమాట. కానీ ఇక్కడ 50 రూపీస్కే వచ్చాయి కదా, అందుకని చెప్పేసి ఇక్కడైతే తీసుకున్నాను. ఇదన్నమాట నా షాపింగ్ అయితే. చెప్పాను కదా, నేను ఎప్పుడు వెళ్ళినా నాకు అవసరమైన మట్టికే తీసుకుంటాను అనమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ బ్యాగ్ను కూడా నేను డీమార్ట్లో తీసుకోను అనమాట. కాకపోతే వర్షం వస్తుంది కదా, మళ్ళీ తడిచిపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి అది తీసుకుని మొత్తం అన్ని దాంట్లో మడత పెట్టేసి దగ్గరగా నొక్కేసి డిక్కీలో అయితే పెట్టామన్నమాట. అందుకనే అవి నలిగినట్టుగా కూడా ఉన్నాయి. ఇదన్నమాట ఈరోజు షాపింగ్ అయితే నాది. ఒక పనికి వెళ్ళి ఒక 10 పనులు చక్క పెట్టుకుని వచ్చాను.
ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి, వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది. ఓకే అండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.